సార్ చట్టసభలో ప్రతినిధులకు వైఎస్ సునీత లేఖ వివేక హత్య కేసు దర్యాప్తును పునఃప్రారంభించాలని కోరిన సునీత. తెలియదండి మా ఇప్పుడు నేను 2 సార్లు మాట్లాడాను. డాక్టర్ సునీత గారు ఆమె బాధను అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ నాన్న కేసు హంతకులు ఆమె ఏం చెప్పినా ఆమె చెప్పింది జరగదు కదా, అది కోర్టుల ద్వారా జరగాల్సిందే. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు ఇంకా కొద్ది రోజుల్లో చెప్పాలి. ఇప్పుడు సిబిఐ మేము దర్యాప్తు పూర్తి చేసామని వాళ్ళు చెప్పేశారు. చెప్పిన తర్వాత సిబిఐకి దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? దర్యాప్తు కొనసాగించమంటుందా, లేకపోతే సిబిఐ చెప్పేసింది కాబట్టి దాని మీద స్పందిస్తుందా? ఈ విషయం పరిశీలించాల్సిందే. కానీ ఈ లోపల నేను అనుకోవటం రాజకీయ పార్టీలైనా కుటుంబ సభ్యులైనా ఎవరు ఎటు మాట్లాడినా కానీ అదేదో పెద్ద పరిష్కారానికి దారి తీస్తుందని నేను అనుకోవట్లేదు. ఆమెకు హక్కు ఉంది, ఆమె ఆందోళన చేయొచ్చు, ఆమె లేఖ కూడా రాయొచ్చు. కానీ ఇవన్నీ రాజకీయమైన ఒక కదలికకు మీడియాలో ఈ అంశాన్ని సజీవంగా ఉంచడానికి ఉపయోగపడతాయి తప్ప సాంకేతికంగా ఇవేమీ దోహదపడే పరిస్థితి ఉండదు. మనం సుప్రీంకోర్టు తీర్పు కోసం, ఉత్తర్వుల కోసం మనం ఎదురు చూడాలి. డాక్టర్ సునీత అయినా అంతే, ఇంకా ఆమె అయినా కానీ చేయగలిగిందేమీ అంతకంటే లేదు. సార్